హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇంకొక ఎంసీక్యూ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఇది అమీన్స్ టాపిక్ నుండి మెయిన్లీ. సో ఇక్కడ బెంజిన్ అనేది మనకి కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ లైక్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 323 టు 333 కెల్విన్ అనేది రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ మనకి ఏమైతే రియేజెంట్ అనేవి ఇచ్చారో ఇదంతా కూడా నైట్రేషన్కి సంబంధించిన రియేజెంట్స్. ఇదంతా కూడా ఏంటి, నైట్రేషన్కి సంబంధించిన రియేజెంట్స్. సో ఎప్పుడైతే బెంజిన్ అనేది దీంతో రియాక్ట్ అవుతుందో మనకి ఇక్కడ నైట్రోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. నైట్రోబెంజిన్ అనేది దీంతో అగైన్ రియాక్షన్ అనేది చూపిస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, అన్లిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, అన్లిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అన్లిన్ అనేది అగైన్ NaNO2 HCl 273 టు 278 తో రియాక్షన్ అనేది జరిగితే ఫస్ట్ మనకి ఏమవుతుంది, మనకి డయాజోనియం సాల్ట్స్ అనేవి అనలిన్ కాస్త ఎప్పుడైతే NaNO2 అండ్ అలాగే HClతో రియాక్షన్ అనేది జరుగుతుందో 0 to 5 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనకి బెంజిన్ డయాజోనియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం డయాజోటైజేషన్ అని కూడా అంటాము. మనం ఎప్పుడైతే ఫీనాల్తో రియాక్షన్ అనేది జరుగుతామో ఇక్కడ మనకి కలర్డ్ డై అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నథింగ్ బట్ మనకి పారా అమినో ఎజోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. పారా అమినో ఎజో పారా హైడ్రాక్సీ, బికాస్ ఫీనాల్ కదా. ఫర్ ఇన్ కేస్ అనలిన్ అనేది రియాక్షన్ అనేది జరుగుతుంది అంటే మనం పారా అమినో అని అంటాము. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ మనకి ఫీనాల్ అనేది రియాక్షన్ అనేది జరుగుతుంది అంటే మనం పారా హైడ్రాక్సీ అమినో బెంజిన్ అని అంటాము. ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ డై ఇస్తుంది, ఆరెంజ్ డైని ఇస్తుంది. ఓకే, సో వెరీ ఫోకస్ చేయాలి. మనకి ఫస్ట్ ఏం జరిగిందమ్మా, ఇక్కడ నైట్రేషన్ అనేది జరుగుతుంది. సో నైట్రోబెంజిన్ అనేది మనకు ఫామ్ అయింది. SnHCl ఏం చేస్తుంది అంటే నైట్రో గ్రూప్ని కాస్త అమీన్ గ్రూప్ కింద రిడక్షన్ అనేది జరుగుతుంది. ఈ అన్లిన్ అనేది ఎప్పుడైతే HNO2 ఆర్ NaNO2 HClతో రియాక్షన్ అనేది జరుగుతుందో 0 to 5 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఇక్కడ డయాజోనియం సాల్ట్ అనేది ఫామ్ అయింది. డయాజోనియం సాల్ట్ అనేది అగైన్ ఫినాల్తో అనేది రియాక్షన్ అనేది జరిగి పారా హైడ్రాక్సీ అమినో బెంజిన్ని ఫామ్ చేసింది. సో ఫస్ట్ మనకి ఏం ఫామ్ అయింది, ఇక్కడ అన్లిన్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ అన్లిన్ ఇవ్వలేదు, సో మిగిలిన అన్నిటిలోని కూడా అన్లిన్ ఇచ్చారు. బట్ పారా హైడ్రాక్సీ అనేది ఎక్కడ ఇచ్చారు, మనకి థర్డ్ ఆప్షన్లో పారా హైడ్రాక్సీ ఎజోబెంజిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు మనకన్నీ కావాలి అంటే మన ఛానల్ని రిఫర్ చేయండి. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.